హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఫ్యూ డేస్ బ్యాక్ రాష్ట్రపతి భవన్కు సంబంధించిన ఒక వీడియో వేసాను. దానికి కంటిన్యూ ఈ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి రాష్ట్రపతి భవన్లో ఉన్న ఫెసిలిటీస్ లైక్ అట్లానే అక్కడున్న కొన్ని చూడదగ్గ ప్రదేశాలు ఏమిటి అనేవి మనం ఈ వీడియోలో చూస్తాము. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే పాత రోజుల్లో వాటర్ని ఎలా తోడతారు పెద్ద పెద్ద బావిల నుంచి, వాటికి ఉపయోగించే వస్తువులు ఏమిటి అనేది చూసాం విజువల్స్లో. అట్లనే ఇక్కడ డెమో కింద ఒక ఆర్ట్ గ్యాలరీలో ఒకటి పెట్టారు. సో ఇది ఒక పెద్ద లోయ టైప్లో ఉంటుంది అన్నమాట, గుంత బావి, పెద్ద బావి. ఆ బావి నుండి వాటర్ ఎలా బయటికి తీస్తారు అనేది ఒక డెమో టైప్లో ఇక్కడ పెట్టారు. సో ఆ పైన కానొస్తున్న మొత్తం 4 పిల్లర్లో వాటికి సంబంధించిన ఒక ఉంటుంది. దాని నుంచి వాటర్ పైకి లిఫ్ట్ చేస్తారు. ఎలా లిఫ్ట్ చేస్తారు అనేది దానిలో చూపిస్తున్నారు ఆ బొమ్మ ద్వారా. దాన్ని రియల్గా విజువల్ చేయడానికి ఇక్కడ చూపించారు. సో ఇదంతా అదే అన్నమాట. దాని చుట్టూతో ఒక పార్క్ టైప్లో ఒక ఉద్యానవనంగా మంచిగా రూపొందించారు. సో మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ ప్రదేశం మొత్తము. సో చూడండి, ఆ చెట్లు కానీ అట్లానే అక్కడున్న అట్మాస్ఫియర్ కానీ అంతా విజువల్స్లో మనం చూస్తున్నాము. సో ఇది చూడటానికి ఎంతోమంది సందర్శకులు వస్తూ ఉంటారు. సో ఎంతో ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో నాకైతే బాగా ఎంతో ఇంట్రెస్ట్గా, క్యూరియాసిటీగా చూశాను. సో అందుకే మీ అందరికీ చూపించుదామని దీన్ని వీడియో తీశాను. సో చూడండి, ఇందులో ఇంచే వాటర్ని అనేది లిఫ్ట్ చేస్తారు. ఆ వాటర్ని ఎట్లా లిఫ్ట్ చేస్తారు, ఆ లిఫ్ట్ చేయడానికి ఎద్దుల్ని ఎలా ఉపయోగించారు అనేది రానున్న నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో మీకు డిస్ప్లే అవుతుంది అన్నమాట వీడియోలో. సో దీని చుట్టూతా వివిధ రకాలైన చెట్లు అట్లానే వివిధ రకాల రూపంగా నాటారనమాట. సో చుట్టూతా మంచి ఆహ్లాదకరంగా బాగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ పైన కానొస్తున్న రెండింటి నుంచి వాటర్ని కింద నుంచి ఎట్లా లిఫ్ట్ చేస్తారు అనేది బాగుంటుంది. సో అటు నుంచే వాటర్ని ఇక్కడ చూడండి, ఈ విజువల్స్లో ఎద్దుల నుంచి లాగుతారనమాట. ఇందాక అటు నుంచి వాటరు ఇటుకి ఈ ఎద్దుల ద్వారా లాగడంతో వాటర్ అనేది పైకి వస్తుంది. సో వచ్చిన వాటర్ని వాళ్ళకి కావాల్సిన విధంగా యూజ్ చేసుకుంటారనమాట. సో ఈ విజువల్లో ఎద్దులు చూడండి, ముందుకు వచ్చే కొద్దీ అక్కడ ఉన్న చైన్ ద్వారా ఆ వాటర్ అనేది పైకి వస్తూ ఉంటుంది దాని నుంచి. సో ఈ విధంగా పాత రోజుల్లో వాటర్ అనేది పెద్ద పెద్ద బావిల నుంచి ఇట్లా తీసేవాళ్ళు అనమాట ఈ విధంగా. సో కానొస్తుంది కదా, అక్కడ ఒక పర్సన్ నైట్ని ఎట్లా తీస్తున్నాడు, ఎద్దుల్ని లాగడానికి ఒక పర్సన్, అట్లానే వాటర్ని లిఫ్ట్ చేయడానికి ఇంకో పర్సను. సో ఆ వాటర్ని ఇంకా దేనికంటే దానికి వాడుకుంటారనమాట. ఆ విధంగా పెద్ద పెద్ద బావిల నుంచి ఎటువంటి మనుషుల హెల్ప్ అనేది లేకుండా ఎద్దుల ద్వారా చూడండి ఎట్లా అనేది అప్పట్లోనే ఏ విధంగా టెక్నాలజీ అనేది ఉపయోగించారు అనేది మనకి ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. సో ఏదైనా కానీ అప్పటి వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి. సో ఈ విధంగా ఇలాంటి టెక్నికల్గా ఆలోచించడం అంటే సో వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాల్సిందే. సో ఎటువంటి టెక్నాలజీ అనేది లేకుండా వాళ్ళ ఆలోచన విధానంతో ఏ విధంగా అనేది రూపుదిద్దుకున్నారు అనేది ఈ వీడియోలో మనం చూస్తున్నాము. సో అట్లానే ఇక కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ హెర్బల్ గార్డెన్ అన్నమాట. సో ఈ విధ రకాల సంబంధించిన ఆయుర్వేదిక మొక్కలు, ఈ మొత్తం ఆయుర్వేదిక మొక్కలు అనమాట. సో ఇక్కడ రుద్రాక్షం ఉంటుంది. నాకు చాలా తెలియదు ఓపెన్గా చెప్పాలి అంటే, నేను చదివాననే కానీ అసలు ఏ మొక్క ఏంటి అనేది అక్కడ ప్రతిదానికి నేమ్ ప్లేట్ అనేది ఉంటుంది. ప్రతిదానికి దాని గురించి అనేది ఇక్కడ అదిగో చూసారా నేమ్ ప్లేట్లో మెన్షన్ చేసి ఉంటుంది అన్నమాట. బట్ నేను చూడనవి విననవి కూడా మెన్షన్ చేయడంతో నాకే ఆశ్చర్యం వేసింది. అంటే ప్రకృతిలో ఇన్ని రకాల మొక్కలు, ఇన్ని రకాల ఔషధాలు ఉన్నాయి అనేది చూసినాకే నాకు తెలిసింది. సో ఏదేమైనప్పటికీ అన్ని రకాల మొక్కల్ని ఒక చోట ప్లాంట్ చేసి వాటిని పెంచడం అనేది వాళ్ళకి హెడ్సప్ చెప్పాలి, ఆ గార్డెన్ చేసే పర్సన్స్కి కానీ. సో రాష్ట్రపతి భవనంలో ఇలాంటివి ఉండటం కూడా ఒక మెమరబుల్ అని చెప్పాలి. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి రాష్ట్రపతి భవన్కి వెళ్ళండి, చూడండి.
మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ముందు ముందు ఇంకా నేను పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లానే ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే ఆ పూర్తిగా హెర్బల్ గార్డెన్ నుంచి ఇంకా చాలా రకాలైన చెట్లు, ఇకపోతే రాక్ గార్డెన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ గార్డెన్లో పిల్లలు ఆడుకోవటానికి కానీ, ఇంకపోతే దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారని అనేది అక్కడ నేమ్ ప్లేట్ ఉంటుంది. ప్లస్ మంచి చెట్లు, ఆహ్లాదకరమైన ప్రదేశం, అంతా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎట్లా. అట్లానే వీటి మధ్యలో ఆ గార్డెన్లో ఒక జంతువుల టైపులో మూమెంట్స్ అనేది మెన్షన్ చేశారు. సో వాటిని చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది. అట్లానే చూడటానికి అంత చక్కగా ఒక సిటీలో ఇలాంటి వాతావరణం ఉంటుందా? హైదరాబాదు సరౌండింగ్ ఏరియాలో మనం చూసినట్లయితే సరైన చెట్లు అనేది ఉండవు. బట్ ఇక్కడికి వెళ్తే ఎటు చూసిన చెట్లే, చాలా బాగుంటుంది. అది కూడా ప్రతి చెట్టుకి వల్ల ఒక ఉపయోగం అనేది ఉంటుంది. ఆ చెట్టుకు ఒక హిస్టరీ అనేది ఉంటుంది. సో మర్రి చెట్లు ఉంటాయి. ఇట్లా అది కూడా ఎన్నో సంవత్సరాలకు సంబంధించిన మర్రి చెట్లు, ఇలా ప్రతి దానికి ఒక హిస్టరీ అనేది ఉంటుందన్నమాట. సో అది మనం లైవ్గా చూసి దాని గురించి తెలుసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. నేనైతే చూస్తున్నంతసేపు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే సిటీలో ఉండే పిల్లలకి ఇటువంటి వాతావరణము నాకు తెలిసి అంతగా, ఎప్పుడైనా పల్లెటూర్లకు వెళ్తే చూసుంటారేమో కానీ దగ్గరలో మనం రెగ్యులర్గా చూడాలి అనుకుంటే దగ్గరలో ఈ రాష్ట్రపతి భవన్కి వెళ్తే ఈ మర్రి చెట్టుకి ఎన్నో సంవత్సరాల హిస్టరీ అనేది ఉంటుంది. సో చెప్పారు అక్కడ నాకు, దీనికి ఎన్నో దగ్గరగా 200 సంవత్సరాల హిస్టరీ అని. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి వెళ్ళండి, విజిట్ చేయండి, చూడండి. సో ఇందులో రకరకాల ప్లేసులు ఉన్నాయి. రకరకాల రాక్ గార్డెన్స్ అని, ఇంకపోతే కిడ్స్ పార్క్ అని, ఇలా చాలా రకాలు ఉన్నాయి. సో దీనికి ముందు ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో రాష్ట్రపతి భవన్ యొక్క ఉన్న ఫెసిలిటీస్, అట్లానే అందులో ఉన్న కొన్ని సౌకర్యాలు, వాటికి సంబంధించినవి మొత్తం ఆ వీడియోలో మీకు క్లియర్గా నేను మెన్షన్ చేశాను, చెప్పాను. చూడండి, వినండి. వీలైతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఈవెన్ ఇక్కడ ప్రతి అడుగడుక్కి చెట్లతోటి చాలా మంచి కలుషితం లేని గాలి, ప్రకృతి అనేది ఇక్కడ బాగుంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, నేను చూపించిన వీడియో, నేను చెప్పిన సమీక్ష అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మొత్తం ఆ సరౌండింగ్ ఏరియాకి సంబంధించి ఇక్కడ ప్రతి దానికి ఒక కనెక్టింగ్ రూట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.